దిత్వా తుఫాను వేగంగా దూసుకు వస్తోంది. నైరుతి బంగాళాఖాతంలో తీరానికి 60 కిలోమీటర్ల దగ్గరలో తుఫాను కొనసాగుతోంది. పుదుచ్చేరికి 110 కిలోమీటర్లు, చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో తుఫాను కేంద్రీకృతమై ఉంది. రాగల 24 గంటల్లో తమిళనాడు దక్షిణ కోస్తా తీరానికి సమీపంలో సమాంతరంగా పయనిస్తోంది. దక్షిణ కోస్తా తీరం వెంట 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వేస్తున్నాయి. ఏపీలోని పలు జిల్లాలకు ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది. దక్షిణ కోస్తా రాయలసీమలో గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడపకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ ప్రకటించారు. ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. బాపట్ల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. అన్ని దక్షిణ కోస్తా పోర్టుల్లో 3వ నెంబర్, ఉత్తర కోస్తా పోర్టులో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేసినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ అనురాధ ఫోన్ ఇన్ లో సిద్ధంగా ఉన్నారు. అనురాధ, దీపిక, దిత్వా తుఫాన్ కి సంబంధించి ప్రస్తుతం తమిళనాడు తీర ప్రాంతాలకి దగ్గరగా వచ్చేసింది. మొదటి నుంచి వాతావరణ శాఖ అంచనా వేస్తున్న మేరకు దిత్వా తుఫాన్ ప్రస్తుతం పుదుచ్చేరికి 110 కిలోమీటర్లు, చెన్నైకి 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. ఇది దాదాపుగా వచ్చే 24 గంటల్లోపు తమిళనాడు దక్షిణ కోస్తా తీరానికి, అంటే ఏపీలో మన దక్షిణ కోస్తా తీర ప్రాంతమైన నెల్లూరు తీర ప్రాంతానికి సమీపంలో సమాంతరంగా ప్రస్తుతం ఉంది. అక్కడే తీరం దాటే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ అంచనాలు వేస్తుంది. నైరుతి బంగాళాఖాతంలో తీరానికి దాదాపుగా 60 కిలోమీటర్ల దగ్గరలో ఉంది కాబట్టి దక్షిణ కోస్తా ఆంధ్ర మీద ఎక్కువగా ప్రభావం చూపించే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ప్రస్తుతానికి దక్షిణ కోస్తా తీరం అంతా కూడా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు కూడా ఉన్నాయి. దక్షిణ కోస్తాకి దగ్గరగా ఉన్న రాయలసీమ, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడపకు ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ హెచ్చరిక మెసేజ్లు అయితే పంపించింది. దాదాపుగా 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది. అంతవరకు వర్షపాతం కురుస్తాయి కనుక అక్కడున్న నదులు, పరివాహక ప్రాంతాలు కూడా కొంత పొంగే అవకాశం ఉంటుంది కాబట్టి అప్రమత్తం అవ్వాలని విపత్తుల శాఖ కూడా సూచించింది. దీంతో ఫ్లాష్ ఫ్లడ్స్ కూడా వచ్చే అవకాశం ఉందని కూడా ముందస్తు అలర్ట్ మెసేజెస్ అయితే ఇచ్చారు. ప్రస్తుతం ప్రకాశం, నెల్లూరుకి రెడ్ అలర్ట్ జారీ అయింది. అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. బాపట్ల, కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ఇచ్చింది. కోనసీమ, కృష్ణా, గుంటూరు, పల్నాడు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు జిల్లాల్లో ఎల్లో అలర్ట్ ని జారీ చేశారు. ఇటు దక్షిణ కోస్తాలో పోర్టులో, దక్షిణ కోస్తా పరిధిలో ఉన్న పోర్టులో 3వ నెంబర్ ప్రమాద హెచ్చరిక, అలాగే ఉత్తర కోస్తాలో 2వ నెంబర్ ప్రమాద హెచ్చరికను కూడా కొనసాగిస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక దిత్వా తుఫాన్ అటు శ్రీలంకని, తమిళనాడు, పుదుచ్చేరి, ఇటు ఏపీలోని దక్షిణ కోస్తా ఆంధ్ర తీరాలన్నింటి వెంట కూడా దాని ప్రభావాన్ని చూపిస్తూ ఉంది. అయితే రేపు సాయంత్రానికి పూర్తిగా బలహీనపడి వాయుగుండంగా మారి అది క్రమేపీ దాని తీవ్రతను తగ్గించుకునే అవకాశం అయితే మాత్రం కనిపిస్తుంది. ఈ రోజు రాత్రి నుంచి రేపు తెల్లవారుజామున వరకు కూడా నెల్లూరు తీర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. పోర్టుల్లో కూడా ప్రమాద హెచ్చరికలు కొనసాగుతూ ఉన్నాయి. తీరం వెంబడి అలజడి వాతావరణం ఉంటుంది కాబట్టి మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలి అని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు ఇచ్చింది. విపత్తుల శాఖ కూడా ఏదైతే రైన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో ఇచ్చిన నివేదికను అలర్ట్ అయింది. ప్రస్తుతం వంగలపూడి అనిత, మినిస్టర్ వంగలపూడి అనిత కూడా అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఒకవేళ రైన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో సహాయక చర్యలు ఏమైనా అవసరమైతే వెంటనే ఎన్డీఆర్ఎఫ్ బృందాన్ని, ఎస్డీఆర్ఎఫ్ బృందాన్ని సిద్ధంగా ఉంచాలని జిల్లా అధికార యంత్రాంగం అంతా కూడా అప్రమత్తమై ఉండాలని కూడా ఇప్పటికే సమీక్ష సమావేశం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించి వాళ్ళంతా కూడా పర్యవేక్షిస్తూ ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక ఈ రోజు రేపు కూడా దక్షిణ కోస్తా ఆంధ్ర అంతా కూడా కొంత అలజడి వాతావరణ పరంగా ఉంటుంది. మిగతా ఏరియాల్లో ప్లెయిన్ వెదర్ ఉన్నప్పటికీ కూడా తీర ప్రాంతాలకి దగ్గరగా ఉన్న సిటీస్ మీద మాత్రం కొంత ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేది కనిపిస్తోందని వాతావరణ శాఖ తెలుపుతుంది. దీనిక అనురాధ, చెప్పండి, మీరు అన్నట్లు తుఫాన్ కారణంగా మెసేజ్ అలర్ట్స్ తో పాటు ఏమైనా టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందా?
సైక్లోన్ వార్నింగ్ అలర్ట్స్ వచ్చినప్పుడు అన్ని కలెక్టరేట్స్ లోని కూడా సహాయక చర్యల కోసం టోల్ ఫ్రీ నెంబర్స్ ని ఆపరేట్ చేస్తారు. ఈసారి కూడా అదే విధంగా ముఖ్యంగా దక్షిణ కోస్తా ఆంధ్ర అంతా అన్ని జిల్లా అంతరాంగ అన్ని కలెక్టరేట్స్ లోని కూడా టోల్ ఫ్రీ నెంబర్ అప్లై చేస్తారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా విపత్తుల శాఖ నుంచి ఉండే టోల్ ఫ్రీ నెంబర్ కూడా అది ప్రస్తుతం ఆ టోల్ ఫ్రీ నెంబర్ ని కూడా రన్ చేస్తూ ఉన్నారు. దీంతో ఎవరైనా ఎక్కడైనా సహాయక చర్యల కోసం ఫోన్ చేస్తే కనుక వెంటనే ఆ సంబంధిత ఏరియా అధికారులకు సమాచారం ఇచ్చి అక్కడ వాళ్ళని అప్రమత్తం చేసే విధంగా యంత్రాంగం అంతా కూడా ఆల్రెడీ పనిచేస్తుంది. దీంతో ప్రజలు కానీ ఇటు రైతులు కానీ మత్స్యకారులు కానీ అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా తీర ప్రాంతాలకు దగ్గరగా ఉండే లోతట్టు ప్రాంతాల ప్రజలు వీళ్ళంతా కూడా కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ విపత్తుల శాఖ కూడా సూచిస్తుంది. దీనిగా రైట్, థ్యాంక్ యూ అనురాధ.